గిన్నిస్ బుక్ రికార్డులు అంటారు కదా, ఎక్కడ జరగనటువంటి వాటి జరిగితే రికార్డులు. ఇప్పుడు ఇరాన్ ఒక రికార్డు నమోదు చేయొచ్చు. నిన్న రాత్రి మనం కూడా తెల్లవారుజామునే నేను వీడియో పోస్ట్ చేసి, ఎందుకని అర్ధరాత్రి 4 గంటలకి 1:30 2 ఒక మిత్రుడు, సారీ మనకి తెల్లవారుజాము 4కి బ్రిటన్లో ఉన్నటువంటి ఒక మిత్రులు నాకు, నేను అప్పుడే ఇంటర్వ్యూస్ కోసం, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నేను ఇంతకుముందే చెప్పే ఇంటర్వ్యూస్ పెద్దగా సీరియస్గా ఎఫర్ట్ పెట్టట్లేదు, ఎందుకంటే టైం వృధా అయిపోతుందని. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఒక 2-3 ఇంటర్వ్యూలు అనుకున్నాను. వాళ్ళ వర్క్ చేయడానికి బయలుదేరినటువంటి సందర్భంలో తెల్లారుజామున 4కి రెడీ అవుతుంటే ఫోన్ వచ్చిందనమాట. సార్ ఇట్లాగా యుద్ధం వచ్చింది, ఇజ్రాయెల్ మీద అటాక్ చేసేసింది ఇరాన్ అని. వెంటనే అప్పటికప్పుడు మళ్ళీ వివరాలు తీసుకుని అప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తాను తెల్లారుజామున. అందుకనే ఫస్ట్ మనమే వీడియో పోస్ట్ చేయగలిగాం యుద్ధానికి సంబంధించి. చాలా రోజుల నుంచి నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను, ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేటువంటి. అందుకనే వెహికల్లో వెళ్తూ కూడా గబక్కన వీడియో పోస్ట్ చేసి పెట్టానమాట. అట్లాగే అంత సీరియస్, మొత్తం అసలు ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుందో అని భయపడినట్టు ఇరాన్ డ్రోన్స్ అన్నిటి వాడటం. అయితే ఇక్కడే అసలైనటువంటి కీలకం ఏంటంటే, ఒక రికార్డ్ ఏంటంటే 300 డ్రోన్లలో 99% ఫెయిల్ అయినాయి. 300 డ్రోన్స్లో 99% ఫెయిల్ అయినాయి. అలాగే అమెరికా, బ్రిటన్, జోర్డాన్, ఫ్రాన్స్ ఈ 4 కూడా దారిలోనే వీటన్నిటిని ధ్వంసం చేసేసినాయి. అంటే ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళేలోపే దారిలో వీళ్ళు ధ్వంసం చేసేసారు. ఆ తర్వాతన ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా కూడా అమెరికాతో పాటు కలవడానికి సిద్ధమని చెప్తోంది, అమెరికాకి సపోర్ట్ చేయడానికి సిద్ధమని చెప్తోంది. టోటల్గా లెక్క చూస్తే 185 కామికాజీ డ్రోన్స్ వాడారు. 185 నాశనమైనవి, ఏది ఒక్కటి కూడా ఇజ్రాయెల్కి రీచ్ కాల. 110 బాలిస్టిక్ మిసైల్స్ వాడారు, ఇందులో 103ని డౌన్ చేయగలిగారు. 36 క్రూయిజ్ మిసైల్స్ వాడితే 36 డౌన్ అయినాయి. ఓన్లీ ఒక్క బాలిస్టిక్ మిసైల్స్ 7 మాత్రమే ఇజ్రాయెల్ని రీచ్ అయినాయి, అది కూడా కొంతవరకు ధ్వంసం చేయగలిగినాయి. కాబట్టి ప్రపంచ చరిత్రలో అతిపెద్ద వైఫల్య దాడి కిందకి రికార్డ్ అవుతుంది.